హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జుగేల్ రాజా. ఎవరైనా పెద్ది ట్రైలర్ చూడకుండా ఉంటే పెద్ది ట్రైలర్ చూసిన తర్వాత పెద్ది ట్రైలర్కి సంబంధించిన అప్డేట్ వీడియోస్ ఎవరు చేసినా, నేనే కాదు ఎవరు పెద్దికి సంబంధించి ట్రైలర్స్ కానీ ఏ అప్డేట్ వీడియో చేసినా కూడా ఫస్ట్ ట్రైలర్ చూడండి, ఆ తర్వాత ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. అది చూడకుండా ఇక్కడికి వచ్చారనుకోండి మీకు అర్థం కాదు, అడ్డమైన కామెంట్స్ పెడతారు. సో దయచేసి ఫస్ట్ ట్రైలర్ చూడండి, చూసిన తర్వాత ఇలాంటి వీడియోస్ చూడండి. అట్ ఏ టైం మన ఛానల్లో పెద్ది రియాక్షన్ వీడియో అని నేను ఒక వీడియో చేశాను భయ్య, అది కూడా చూడండి. చూడడం వల్ల ఏంటంటే అసలుకి నేను పెద్ది పట్ల ఏ ఎగ్జైట్తో ఉన్నాను అనేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది రియాక్షన్ వీడియో చూసిన తర్వాత. ఓకే, ఫస్ట్ థింగ్, చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు పెద్ది గురించి. ఏంటంటే సోన్సో పర్లేదు ట్రైలరు ఓకే అనేసి మాట్లాడుతున్నారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇక్కడ ఏంటంటే ఎందుకు ఎవరి ఒపీనియన్ వాళ్ళది అంటున్నానంటే, నేను ఇప్పుడే చూశాను, ఈ వీడియో చేయడానికి ముందే చూశాను. అండ్ వృద్ధి సినిమాస్లోకి వెళ్ళి తెలుగు పెద్ది ట్రైలర్ చూసిన తర్వాత 2 మిలియన్ వ్యూస్ జస్ట్ 2 అవర్స్లో, అంటే 1 అవర్కి 1 మిలియన్ వ్యూస్లో వెళ్తుంది. లైక్స్ ఎన్ని ఉన్నాయి ఎక్స్పెక్ట్ చేస్తారా? లైక్స్ ఎన్ని ఉన్నాయి? 6 or 7 lakhs ఉన్నాయి 2 మిలియన్స్కి. అందుకు ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరికి నచ్చేది వాళ్ళకి నచ్చుతుంది. ఎవరిని మనం నెగిటివ్ పాజిటివ్ మాట్లాడడానికి అవసరం లేదు. మనకి సినిమా నచ్చిందా లేదా, మనకి ట్రైలర్ నచ్చిందా లేదా, మనకి రామ్ చరణ్ గారు ఎలా ఉన్నారు సినిమాలో, ఇదే మనకు కావాలి. సో మిగతా వాళ్ళు ఎవరు ఏమన్నా ఎన్నన్నా కానీ లైట్ తీసుకొని వదిలిపెట్టండి భయ్య. ఓకే, ఇప్పుడు మనం మేజర్ టాపిక్లోకి వెళ్దాం. అంతకంటే ముందు మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్ ఎ టైం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ వీడియోకి లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, ఎందుకంటే ఇంకా 10 మందికి వీడియో బూస్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ థింగ్, పెద్ద సినిమాలో 2 గేమ్స్ ఉన్నాయి. ఈ 2 స్పోర్ట్స్ అనేవి మనకు ఆల్రెడీ తెలుసు. ఒకటి క్రికెట్, సెకండ్ ఫహిల్మాన్ కుస్తీ. ఓకే, ఇక్కడ అంటే సినిమా క్యారెక్టర్లు ఎన్ని ఉన్నాయి అనేసి రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాం. స్పోర్ట్స్ 2 స్పోర్ట్స్ చూపించారు. అండ్ ట్రైలర్లో మనకి 3వ స్పోర్ట్స్ కూడా చూపిస్తున్నారు. ఇదేంట్రా అంటే రన్నింగ్. ఫస్ట్ క్రికెట్, తర్వాత కుస్తీ, ఆ తర్వాత రన్నింగ్. రన్నింగ్ అనేది మనకు బేసిక్గా అసలు ఎక్కడ రివీల్ చేయలేదు, కానీ ట్రైలర్లో చూపించారు. ట్రైలర్ కట్ ఎలా ఉందంటే భయ్య, అసలుకి ఏది ఇమాజినేషన్ చేయలేం ఆ రకంగా ఉంది ట్రైలరు. ఏదైతే ఫస్ట్ ఒక ట్రైన్కి సంబంధించిన స్టోరీ ఉంది పెద్దిలో, ఆ ట్రైన్ ఆ ఊరికి రావడమే చాలా గొప్ప విషయం, అది వాళ్ళు పరువుగా భావిస్తారు అనే ఒక పాయింట్ లీక్ అయింది కదా, ఆ పాయింట్ కూడా ఉంది సినిమాలో. అట్ ఏ టైం మన బుచ్చిబాబు గారే చెప్పారు, పొలిటికల్ వైజ్గా కూడా సినిమాలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి, అది ఉంది. అండ్ ఫ్రీ క్లైమాక్స్లో రామ్ చరణ్ గారు అందరినీ ఏడిపించేస్తారు అని చెప్పారు, అది కనిపిస్తుంది. వీటికి తోడు రన్నింగ్, అసలు ఎవరి నోట చూసినా పెద్ది. కుస్తీ పోటీ అంటే పెద్ది, క్రికెటర్ అంటే పెద్ది, రన్నింగ్ అంటే పెద్ది, ఏదైనా పెద్ది 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 పెద్ది. ఇన్స్పిరేషన్ లేకుండా ఎవరు ఏం చేయట్లా. అలాంటి ఒక పెద్దిగాడి క్యారెక్టరు అసలుకి ఒక పర్సన్ నుంచి ఈ 3 స్పోర్ట్స్లోకి వెళ్తున్నారు అంటేనే ఏదో ఒక తెలియని క్యూరియాసిటీ, ఎగ్జైట్ భయ్య. అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు సినిమాలో ఎలా దాన్ని డెవలప్ చేశారు, ఎలా ఒకరికొకరు కనెక్షన్ ఎలా సెట్ చేశారు అని. బుచ్చిబాబు గారు మాత్రం ఏదో చాలా గట్టిగా పకడ్బందీగా ప్లాన్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది భయ్య. ఇక ఫర్దర్గా నేను బిఫోర్ కొంత అనాలిసిస్ చేశాను, స్టోరీ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి. జస్ట్ పై ఆకారం చూసి అనాలిసిస్ చేసిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అట్ ఎ టైం ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను, ఎందుకంటే మనం కూడా ఆ సినిమా ఆ ట్రాక్లో ఉన్నాం కాబట్టి. సో కొంత అనాలిసిస్ చేసిన తర్వాత సో దానికి సింక్ అవుతుందా లేదా అనేసి ఇంకా ఫైనల్గా మూవీ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ చెప్పాను కదా 3 స్పోర్ట్స్ అయితే ఇంకా ట్రైలర్లో చూపించారు. ఇక ట్రైలర్ తర్వాత ఏమన్నా ఉంటుందా అంటే ఏం చెప్పలేను. అసలు చాలా టైట్ ట్రైలర్ కట్ చేశారు భయ్య, చాలా అంటే చాలా టైట్గా ఉంది ట్రైలర్ కట్. అండ్ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇక పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా న్యాచురల్గా అనిపిస్తున్నాయి. కొన్ని రియల్గా సెట్ చేసి తీశారు, సెట్ వేశారు, అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ లొకేషన్ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి, ప్యూర్గా అనిపిస్తున్నాయి లొకేషన్స్ అయితే. సో ఇక ఫైనల్గా మూవీ వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి. అండ్ ఇంకా మనకి ఇంకొక 2 daysలో
సాంగ్ ఒకటి ఉంది పెద్ది నుంచి. అట్ ఎ టైం రేపు మన డ్రాగన్ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అంటున్నారు. అసలుకి 4 minutes అబోవ్ డ్యూరేషన్ ఉన్నదాన్ని గ్లిమ్స్ అని ఎలా అన్నారు ఏంటో అర్థం కావట్లేదు. సో ఏదేమైనా కూడా అండ్ ఫైనల్గా పెద్ది మూవీకి సంబంధించి అంటే ఈ ట్రైలర్కి సంబంధించి అనాలిసిస్ వీడియోస్ అండ్ మూవీ దాకా చాలా డిస్కషన్ చేయాలి భయ్య పెద్ది నుంచి. ఎందుకంటే మీరు ఒక షార్ట్ అబ్జర్వ్ చేస్తారో లేదో, ఒక డెడ్ బాడీ దగ్గర ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ డెడ్ బాడీ ఎవరిది అనేది నా అనాలిసిస్, నేను థింక్ చేసిన దాన్ని బట్టి క్లియర్గా మాట్లాడతాను. సో ఇలాంటి వీడియోస్, ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వాలి. అట్ ఎ టైం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో చేయండి. ఎందుకంటే నేను ఖచ్చితంగా పెద్ది మూవీ రిలీజ్ అయ్యేలోపు నాకు తెలిసినంత వరకు పెద్ది సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి, అసలు క్యూరియాసిటీ ఏంటి. ఎందుకంటే నేను బేసిక్గా ఏ మూవీ గురించి ఇంత ఎగ్జైట్ అవ్వలేదు ఏ ట్రైలర్ చూసినా కూడా. చెప్పాను కదా బిఫోర్, ఆల్రెడీ చెప్పాను, కల్కి చూసినప్పుడు మాత్రమే ఇలాంటి ఎగ్జైట్ వచ్చింది. దానికి ఇది 1000 రెట్లు ఎక్కువ ఉంది. అసలు మామూలు ఎగ్జైట్తో మాట్లాడలేదు నేను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే చెప్పాను కదా బిఫోర్, మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఏదేమైనా ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకు అంటే హీరోయిన్ని ఎందుకురా అనవసరంగా ఇరికిచ్చారేమో అనిపించింది. చాలా ఇరిటేషన్ తెప్పించేస్తుంది హీరోయిన్. అసలు ఆవిడ్ని ఫస్ట్ తొలగించండి ఇండస్ట్రీ నుంచి కొంచెం పక్కకి, చూడలేకపోతున్నాం. ఇంకా ఓవరాల్గా మరి మూవీలో న్యాయం చేసిందో లేదో తెలియాలి అంటే మనం June 3rd or 4th వరకు ఆగాల్సి ఉంది. సో ఇది గైస్ ఇవాళ అప్డేట్ వీడియో. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ అని ఎందుకు మొత్తుకుంటున్నానో మీకు తెలిసే ఉండొచ్చు. చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని, ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ ఇంకా బూస్ట్ వెళ్తుంది ముందుకి. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కంటిన్యూగా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.